అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. చైనా ఇప్పుడు సీసీ కెమెరాలతో భారతదేశంపై నిఘా పెట్టిందా? చైనా సీసీ కెమెరాలంటే భారత భద్రతా విభాగం ఎందుకు అనుమానిస్తోంది? భారతదేశంలో ఉన్న కెమెరాల్లో దాదాపు 80% చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. భారత్లో సీసీ కెమెరాల బిజినెస్ దాదాపు $3.5 బిలియన్ కొనసాగుతోంది. 2030 నాటికి ఈ బిజినెస్ $7 మిలియన్ చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే చైనా సీసీ కెమెరాలు ఇప్పుడు భారత భద్రతకు ముప్పు అనే ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే చైనా నేరుగా పాకిస్తాన్కి మద్దతు ప్రకటిస్తోంది. చైనా సీసీ కెమెరాలు భారతదేశంలో అనేక చోట్ల అమర్చి ఉన్నాయి. నిజానికి మనల్ని సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నాయి. కానీ మనం ఎప్పుడైనా సీసీ కెమెరాల గురించి ఆలోచించామా? కానీ భారత భద్రతా విభాగం, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ విభాగం సీసీ కెమెరాల్ని అనుమానిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సీసీ కెమెరాలు భారత భద్రతకు ముప్పని చెబుతోంది. ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న కెమెరాలు భారత భద్రతకు ఖచ్చితంగా ముప్పును తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతోంది. అంతేకాదు చైనా నుంచి దిగుమతవుతున్న, దక్షిణ కొరియా నుంచి దిగుమతవుతున్న, అమెరికా నుంచి దిగుమతవుతున్న సీసీ కెమెరాల విడిభాగాలు ఎక్కడ తయారు చేస్తున్నారు, వాటి చిప్స్లో ఏముంటుంది, ఆ విడిభాగాల్లో ఏమేమి పదార్థాలని అమరుస్తున్నారు, ఇటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. చైనా సీసీ కెమెరాలతో మన దేశంలోని అన్ని ప్రాంతాలని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తుందా? చైనా సీసీ కెమెరాలంటే కేవలం భారత్కు మాత్రమే అనుమానం లేదు. చైనా సీసీ కెమెరాలని ఇప్పటికే అమెరికా కూడా నిషేధం విధించింది. అమెరికా ఒక్కటే కాదు, బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా చైనా సీసీ కెమెరాలపైన నిషేధం విధించింది. దీనికి కారణం కేవలం భద్రతాపరమైన విషయాలే. చైనా కూడా ఆ దేశం దిగుమతి చేసుకునే, ఆ దేశంలో తయారైన కెమెరాలు తప్ప ఇతర దేశాల నుంచి వచ్చే కెమెరాలపైన కొన్ని చట్టాలను చేసింది. ఏదైనా వస్తువుని దిగుమతి చేసుకోవాలన్నా, ఎలక్ట్రానిక్ గూడ్స్ని దిగుమతి చేసుకోవాలన్నా ఖచ్చితంగా ల్యాబ్ టెస్ట్ చేయాలనే చైనాలో చట్టాలున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే విధంగా అడుగులు వేసింది. ఏప్రిల్ 3వ తేదీన 2025 ఏప్రిల్ 3వ తేదీన భారతదేశంలో కీలకమైన సీసీ కెమెరాల సప్లైదారులని 17 మందితో కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం సమావేశమైంది. ఐటీ విభాగం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నది. చైనాకు సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన కెమెరాల దిగుమతుల పైన ఆంక్షలు విధిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఆంక్షలు ఏంటంటే ఏ కెమెరాను డౌన్లోడ్ చేసుకున్నా, ఏ కెమెరాను దిగుమతి చేసుకున్నా దానికి ల్యాబ్ టెస్ట్ చేయాల్సిందే అని చాలా స్పష్టంగా భారత భద్రతా విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచే ఈ రూల్స్, ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎప్పుడైతే భారతదేశంలో సీసీ కెమెరాలపైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి ల్యాబ్ టెస్టులు కూడా మొదలయ్యాయి. ఇప్పటి వరకు ల్యాబ్ టెస్టుల కోసం దాదాపు 328 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 328 అప్లికేషన్స్లో క్లియరెన్స్ వచ్చింది కేవలం ఒకే ఒక్క సీసీ కెమెరాకి. అంటే ల్యాబ్ టెస్టుల్లో అనేక కెమెరాలు నిషేధానికి, అనేక కెమెరాలు ఫెయిల్ అవుతున్నాయని అర్థమవుతోంది. కారణం ఏంటంటే చైనా ఖచ్చితంగా సీసీ కెమెరాలతో భారత అంతర్గత భద్రత పైన దృష్టి సారించే అవకాశం ఉంది. దక్షిణ కొరియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ దేశాలు కూడా భారత అంతర్గత భద్రత పైన సీసీ కెమెరాల ద్వారా దృష్టి సారించవచ్చు అనే ఒక చర్చ జరుగుతోంది. అందుకే చైనా కెమెరాలంటే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చైనా కెమెరాలపై భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ల్యాబ్ టెస్టులు చేసిన తర్వాతే ఈ కెమెరాల్ని అనుమతిస్తామని చెబుతోంది. ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసిన కెమెరాలపైన కూడా భారత సైబర్ సెల్ విభాగం ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కెమెరాలని అనుమతించాలి అంటే ఈ సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఆపరేషన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయనే అంశాన్ని కూడా గమనిస్తోంది భారత ప్రభుత్వం. ఇంటర్నెట్ ఉన్న కెమెరాలు నిజంగానే ఎప్పటికైనా ప్రమాదకరమని అర్థమవుతోంది. అయితే ఈ కెమెరాలపై ఆంక్షలు విధించడాన్ని భారతదేశంలోని సీసీ కెమెరాల తయారీదారులు, సప్లైదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆంక్షల్లోకి భారత్లో తయారయ్యే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి.
స్వదేశంలో తయారయ్యే స్వదేశీ కెమెరాలపైన కూడా నిఘా పటిష్టం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మధ్య తలెత్తిన ఉగ్రవాదం విషయంలో వివాదాల విషయంలో పాకిస్తాన్కి మద్దతు ఇస్తోంది చైనా. భారతదేశంలో ఎటువంటి కార్యక్రమాలకైనా, భారతదేశంపై ఎటువంటి దాడికైనా పాకిస్తాన్ చేసేందుకు సిద్ధమవుతే ఆ దాడికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది చైనా. ఇప్పటికే అణు ఒప్పందాల్లో భాగంగా పాకిస్తాన్లో ఉన్న అణుబాంబులను, అణు ఆయుధాలను అప్డేట్ చేయడానికి చైనా సహకారం అందిస్తోంది. పాకిస్తాన్లో అణు ఆయుధాల అప్డేట్ కోసం, అట్లాగే డ్రోన్స్ కోసం, అట్లాగే అధునాతన పేలుడు పదార్థాన్ని అందించడానికి ఇప్పటికే చైనా పాకిస్తాన్కి అందించడానికి ముందుకొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాల్ని భారత్ అనుమానించాల్సి వస్తోంది. పేజర్లు పేలి లెబనాన్లో హమాస్ నాయకులు హతమైపోయారు. ఒకే రోజు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో భారత్లో కూడా తలెత్తకుండా ఉండేందుకే ఈ చైనా కెమెరాలు, దక్షిణ కొరియా నుంచి వచ్చే కెమెరాలు, అలాగే అమెరికా నుంచి వచ్చే మోటరోలా కెమెరాలు వంటి వాటిపైన అనుమానాలు పెంచుకోవాల్సి వస్తోందని భారత సైబర్ విభాగం చెబుతోంది. చైనా సరఫరా చేస్తున్న సోలార్ పరికరాల్లో ఇప్పటికే అనుమానాస్పదంగా గుర్తు తెలియని కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని భారత ప్రభుత్వం అనుమానిస్తోంది. చైనా నుంచి దిగుమతయ్యే సోలార్ ప్యానెల్స్ని తరువుగా చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఇవన్నీ పరిశీలిస్తుంటే చైనా చేస్తున్న కుట్రలు, సైబర్ దాడులు, ఇటు చైనా కూడా ఈ ఏడాది సైబర్ డెవలప్మెంట్ కోసం, ఇంటర్నెట్ డెవలప్మెంట్ కోసం సైబర్ పైన భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. చైనా భవిష్యత్తులో అంతర్గతంగా సైబర్ అటాక్స్ కూడా పాల్పడే అవకాశం ఉందని ప్రపంచం అనుమానిస్తోంది. అందుకే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వస్తువులపైన అనేక ఆంక్షలు, నిషేధాలు కూడా పెట్టాయి. అమెరికాలో ఇప్పటికే చైనాకు సంబంధించిన హిక్విజన్ అండ్ దాహువా 2 సీసీ కెమెరాల్ని బ్యాన్ చేసింది. ఇటు బ్రిటన్ కూడా ఈ హిక్సిజన్, దాహువా సీసీ కెమెరాల్ని బ్యాన్ చేసింది. ఆస్ట్రేలియా కూడా బ్యాన్ చేసింది. ఈ వివిధ దేశాల అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లెబనాన్ దాడి తర్వాత ఈ ఆలోచనలు అన్ని దేశాల్లో కలుగుతున్నాయి. లెబనాన్లో పేజర్లు, వాకీటాకీల ద్వారా ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. ఈ దాడుల్ని ఇంతవరకు లెబనాన్ పైన ఇజ్రాయెల్ పేజర్లు, అలాగే వాకీటాకీల ద్వారా దాడులు చేసినట్టుగా ప్రపంచం మాట్లాడుకుంది. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి పద్ధతుల్లోనే చైనా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల ఏర్పడవచ్చన్నది భారత జాతీయ భద్రతా విభాగం ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే చైనాకు సంబంధించిన కెమెరాలపైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ల్యాబ్ టెస్టులు పూర్తయిన తర్వాతే ఇక నుంచి దేశంలో సీసీ కెమెరాలు అమ్మాలనే ఒక రూల్ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ల్యాబ్ టెస్టులు పూర్తయ్యే వరకు ఏ కెమెరా మార్కెట్లోకి వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలోని కొందరు సీసీ కెమెరాల వ్యాపారులతో మాట్లాడితే చాలా స్పష్టంగా చెబుతున్నారు, ఎప్పుడైతే ఆంక్షలు అమల్లోకి వచ్చాయో అప్పటి నుంచి వ్యాపారం కూడా 50% పడిపోయిందని. ఒక రకంగా చెప్పాలంటే సీసీ కెమెరాలపైన వచ్చిన ఆంక్షలతో భారతదేశంలో సీసీ కెమెరాల వ్యాపారం కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఏది ఏమైనా భారతదేశ భద్రతే చాలా ముఖ్యం కాబట్టి చైనా కెమెరాలపైన ఆంక్షలు విధించాలి అన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందా? చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, గతంలో చైనా యాప్స్ని భారతదేశం బ్యాన్ చేసింది. లద్దాఖ్ ఉదంతం తర్వాత చైనా పైన అనేక ఆంక్షల్ని పెట్టింది భారతదేశం. అంతేకాదు చైనా నుంచి వస్తువుల దిగుమతులపైన కూడా అనేక ఆంక్షలు పెట్టింది. కొంత సహకారం కొనసాగుతున్నప్పటికీ ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు చైనా నుంచే ఎక్కువగా దిగుమతవుతున్నాయి. ముఖ్యంగా సీసీ కెమెరాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలకు విడిభాగాలన్నీ చైనా, దక్షిణ కొరియా నుంచే ఎక్కువగా ఎగుమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా వస్తువులపైన, చైనా సీసీ కెమెరాలపైన, చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులపైన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.